ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్. ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మన కరీంనగర్ కార్పొరేటర్ ఎన్నికల్లో 30వ డివిజన్ నుంచి డాక్టర్ నక్కా సరితా సుభాషిణి గారు బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్నారండి. సో మరిన్ని విషయాలు సరిత గారిని అడిగి తెలుసుకుందాము. సరిత గారు చెప్పండి, అంటే ఇప్పుడు మనకి ఇంకొక రోజు మాత్రమే ఉంది ప్రచారానికి కానీ. సో ముందుగా మీరు టికెట్ వచ్చినందుకు ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యారు? ఎందుకనంటే బీజేపీ పార్టీలో ఇంతకు ముందు సర్వీస్ చేసినటువంటి కొంతమంది నాయకులైతే ఎవరున్నారో వాళ్ళకి టికెట్ రాలేదు. సో మీరు 30వ డివిజన్ నుంచి మీకు టికెట్ వచ్చింది. సో ఇది హర్షించదగ్గ విషయం. అంటే మహిళా విభాగంలో రిజర్వేషన్ కింద మీకు వచ్చింది. సో మీరు ఎంఎస్సి పిహెచ్డి చేశారు. సో కంప్లీట్గా మీది ఎడ్యుకేషనే, ఇంకా మీ మైండ్ సెట్ మొత్తం ఎడ్యుకేషనే. సో మీరు ఇంతకుముందు ఏం చేశారు అప్పుడు చేసినప్పుడు? అమ్మ నేను 2000లో నేను పీజీ కంప్లీట్ చేసినాను. ఎంఎస్సి నా సబ్జెక్ట్ బయోకెమిస్ట్రీ. ఎంఎస్సి తర్వాత నాకు ఇమ్మీడియట్గా మన గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ కరీంనగర్లో లెక్చరర్గా జాబ్ వచ్చింది. సో నేను అప్పుడు కూడా లెక్చరర్గా ప్రిపేర్ అయ్యి లేకుంటే కానీ అవకాశం వచ్చింది, నేను యాక్సెప్ట్ చేసిన. నా సబ్జెక్ట్కి టీచింగ్ లాస్ట్ ఆప్షన్ అనమాట ఆ సబ్జెక్ట్కి, కానీ అవకాశం వచ్చింది. ఆపర్చునిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. సో జనరలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ ఒక జాబ్ ఆపర్చునిటీ కొరకి దే చేజ్ మెనీ ఆపర్చునిటీస్. బట్ నా కేసులో ఆపర్చునిటీ కేమ్ మై వే. సో నేను దాన్ని గ్రాబ్ చేసుకున్నాను. ఉద్యోగం రావడం ఇంపార్టెంట్, దానికి ఎట్లా జస్టిఫై చేయాలనేది మనం మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ లెక్చరర్ జాబ్ని నేను యాక్సెప్ట్ చేశాను. స్టూడెంట్స్ని ఫేస్ చేసినప్పుడు వాళ్ళని చూస్తుంటే అరే ఎంత స్కోప్ ఉంది, మనం చదువుకునేది స్టూడెంట్స్కి నేర్పించడం అంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్ అనుకున్నాను. ఛాలెంజింగ్గా యాక్సెప్ట్ చేశాను. ఐ హ్యాడ్ 100% జాబ్ సాటిస్ఫాక్షన్ సో ఫార్. నేను ఇంతవరకు అంటే 2000 నుండి 2023 వరకు లెక్చరర్గా జాబ్ చేశాను. అసిస్టెంట్ ప్రొఫెసర్ కోటి ఉమెన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను నేను. దెన్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి ప్రిన్సిపల్గా నాకు అవకాశం వచ్చింది 2019లో. నేను మంచిర్యాలలో నాకు పోస్టింగ్ ఇచ్చారు, అక్కడే వెళ్ళాను. అది కరోనా పీరియడ్ తర్వాత 2019 తర్వాత 2021 కరోనా పీరియడ్. అది ఒక ఛాలెంజింగ్ మళ్ళీ నాకు పీరియడ్ అది. బట్ ఐ కుడ్ కమ్ అవుట్ విత్ వెరీ జాబ్ సాటిస్ఫాక్షన్. కరోనా పీరియడ్లో ఎలా ఉండే అంటే హాస్టల్ కాబట్టి, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కాబట్టి మేము తెచ్చిన సరుకు అంతా, గ్రాసరీస్ అంతా అలానే ఉండిపోయినాయి. ఎవరికి హాస్టల్లో ఉండే అవకాశం లేదు, ఎందుకంటే కరోనా కదా. అప్పుడు మేమంతా మా టీము, మా ఫ్యాకల్టీ అంతా కానీ మా హైయర్ అథారిటీస్ వాళ్ళు అంతా మాకు ఆ డైరెక్షన్స్ ఇచ్చారు. మీరు ఏ విధంగా ఈ గ్రాసరీస్ ఉపయోగపడేటట్టు చేస్తారు, వంట చేసి పిల్లలకు పెట్టేది లేదు, ఇంకా వాళ్ళని అందరినీ ఇళ్ళకి పంపించాం. మేము మా టీంతోని మారుమూల ప్రాంతాల నుండి ఏ పిల్లలైతే హాస్టల్లో వచ్చి ఉన్నారో వాళ్లకు సరుకులను మేము ప్యాక్ చేసి నడకకు కూడా ఇంపాసిబుల్ అయిన ప్లేసెస్లో అవి వెళ్ళి రీచ్ చేసి వచ్చాము. నేను ఆ తర్వాత గ్రూప్ 1 వచ్చింది. గ్రూప్ 1లో క్వాలిఫై అయిన తర్వాత నేను అనుకున్నాను, ఇంత మంచి అవకాశము వచ్చిన తర్వాత నేను ప్రిపేర్ అయ్యి ఒక అటెంప్ట్ చేయాలి. ఐ షుడ్ గివ్ మై ఏమంటారు దీన్ని అగైన్ నాకు వచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకొని వై నాట్ వర్క్ హార్డ్ అనుకున్నాను. మళ్ళీ నేను టీచింగ్ చేస్తూ ఏ విధంగా నా సబ్జెక్టు పరంగా నేను ఇన్ని రోజులు ఉన్నానో, గ్రూప్ 1 అంటే దట్ ఈస్ అ స్టేట్ పోస్ట్, అది స్టేట్ పోస్ట్. ఇంకా నేను 3 ఇయర్స్ దానికి డెడికేట్ చేసినాను ప్రిపేర్ అవుతూ, కానీ అది ఒక పెద్ద ప్రొసీజర్ లాగా అయిపోయింది. ఐ కుడెంట్ గెట్ ఇట్ త్రూ, ఎందుకంటే కొన్ని మార్క్స్ వస్తే బాగుండేది, నేను అందులో ఉండేదాన్ని. ఇప్పటికీ మైట్ బి దట్ గ్రూప్ 1 ఆఫీసర్గా ఉండేదాన్ని, బట్ అది మిస్ అయింది. ఓకే, అదొక ఛాన్స్ మిస్ అయింది. బట్ ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ప్రిపేర్, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ చదవగలిగినాను, అన్నిటి మీద అవగాహన తెచ్చుకున్నాను. అది నాకు ఇప్పుడు యూజ్ అవుతుంది. అంటే మీరు అక్కడ ఫెయిల్ అయినారు కాబట్టి ఇటు రాజకీయం వైపు రావాలనుకున్నారా, లేదంటే మీకు సేవ చేయాలనే ఆలోచన ఉందా? అది అక్కడ ఫెయిల్ అయ్యాననేది కాదు, నాకు ఈ అవకాశం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఉమెన్ అయ్యింది కాబట్టి ఈ అవకాశం నాకు ఇక్కడ ఈ డివిజన్ పరంగా ఖచ్చితంగా అన్ని ఆపర్చునిటీస్ నా దగ్గరకు వచ్చినవే ఇప్పటివరకు నేను చేసింది.
సో ఇది నన్ను వెతుక్కుంటూ వచ్చింది, ఇది డినై చేయనీకి లేదు. స్టూడెంట్ కమ్యూనిటీకి ఇంత సర్వీస్ ఇచ్చిన దీన్ని నేను చాలా ఇష్టంగా స్వీకరించిన. బికాస్ దిస్ విల్ బీ అట్ మై ఫీట్. అంటే నేను ఇంటికి వెళ్ళి సర్వీస్ చేసే అవకాశం ఇది. ఇంతకుముందు పిల్లలకి నా దగ్గరికి వస్తే నేను చెప్పినాను, బట్ నేను ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే అవకాశము. చెప్పండి సరిత గారు, ఇప్పుడు మీరు ప్రిన్సిపల్గా చేసినప్పుడు చాలామంది డిఫరెంట్ టైప్ ఆఫ్ పిల్లల్ని చూసుంటారు. ఇప్పుడు మీరు రాజకీయ రంగం వచ్చిన తర్వాత మీ ప్రచారంలో భాగంగా మీ డివిజన్లో డిఫరెంట్ పీపుల్ని చూసుంటారు. సో అక్కడ కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే, ఇక్కడ కంప్లీట్ సేవా ఓరియంటెడ్ ఉంటుంది. సో యువత ఇప్పుడు చూసుకున్నట్టయితే కొన్ని పక్కదారులనైతే వెళ్తున్నారు. ఇప్పుడు మీరు ప్రచారంలో భాగంగా అంటే యువత నుంచి మీరు గమనించింది ఏంటి? అంటే ఏజ్ వాళ్ళ నుంచి మీరు గమనించింది ఏంటి? తర్వాత లో పీపుల్ వాళ్ళు అంటే వాళ్ళు కనీసము మాకు ఈ ప్రాబ్లం ఉంది, మేము అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గర చెప్పుకోవాలి, మాకు ఎవరి దగ్గర సాల్వ్ అవుతుంది అట్లా తెలుసుకొని వాళ్ళని ఒకవేళ వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళకి ఎలాంటి పనులు కూడా కాలేదు. సో ఒకవేళ మీరు ఈ 30వ డివిజన్ నుంచి గెలిస్తే అటు యువతకి కానీ ఇటు మీ వార్డు డివిజన్ ప్రజలకి కానీ మీరు ఏ రకంగా సహాయం చేయాలనుకుంటున్నారు, ఏ రకంగా సేవ చేయాలనుకుంటున్నారు? అంటే మీరు 3 రకాలుగా 3 దఫాల వారిగా మీరు ప్రచారంలోకి వెళ్తుంటే మేనిఫెస్టో తయారు చేసుకున్నారు. అసలు ఏమేమి గమనించిండ్రు మీరు మొదటగా? మంచి క్వశ్చన్ అమ్మా. నేను ఎప్పుడైతే ఇది టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రజల ముందుకి ఇంటింటికి నా డివిజన్లో ఉన్న 5,500 చిల్లర ఓట్లు అందరి దగ్గరికి పదే వెళ్ళినప్పుడు నేను గమనించి వాళ్ళ అవసరాలు తెలుసుకొని, ఇది ఇంత కూడా అసలు 5 సంవత్సరాలు గెలిచిన వాళ్ళు ఒక్క పని చేయలేదు. అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది, బాధ అనిపించింది. ఒక విలువైన ఓటు కాస్ట్ చేసినప్పుడు మనిషిని నమ్మి ఎంత ప్రజలకు దగ్గర అందుబాటులో ఉండి అభివృద్ధిని నిధులున్నప్పుడు నిరుపయోగంగా దాన్ని చేయడం అనేది వెరీ బ్యాడ్. నేను అనుకున్నాను ఇమ్మీడియట్గా, నేను ఆలోచించి మేము ఒక దగ్గర నేను మా హస్బెండ్ కూర్చొని ఇది ఎట్లా చేస్తే బాగుంటుంది, వాళ్ళు చాలా నిరాశలో ఉన్నారు, డిసప్పాయింటెడ్గా ఉన్నారు, అసలు నమ్మే పరిస్థితి లేదు ఇంకా మనం పోతే ముందుకు. ఎందుకంటే అంతకుముందు ఆ విధంగా జరిగింది, వాళ్ళు అలా చూశారు, లేదు ఇది మనం అలా అయితే బాగుండదు, వాళ్ళలో ఒక ఆశ రావాలి అంటే ఏం చేద్దాం. మేము ఫస్ట్ బేసిక్ పాయింట్స్ మేము యాడ్ చేసాము. లీటర్గా నేను గెలిస్తే జనరల్గా బేసిక్ డెవలప్మెంట్ అనేది మున్సిపాలిటీ పరంగా ఉంటుంది, అది మ్యాండేటరీ. ఏది రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఇది మ్యాండేటరీ. రెస్పాన్సిబిలిటీ మనిషిని నేను అది 100% చేస్తా. అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా నేను గమనించింది యూత్ చాలా డైవర్ట్ అయిపోయారు, మిస్గైడ్ అవుతున్నారు. సో నేను ఒక ఎడ్యుకేటర్గా ఏ విధంగా వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ఇవ్వగలము. మా హస్బెండ్ కెరీర్ గైడెన్స్ సెల్ ఇంతకుముందు చేశారు, తను బీఈ మెకానికల్. సో ఇద్దరం కలిసి కూడా తను యూత్ని చేయొచ్చు, నేను ఉమెన్ ఓరియంటెడ్గానే ఉన్నాను కాబట్టి ఇంకా అది మాకు చాలా స్ట్రాంగ్ విల్ ఉందండి. సో వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దేర్ విల్ బి ఎ వే. సో అది ఇట్లా చూసినా అట్లా చూసినా మనకి విల్ ఉంటే వే ఉంటుంది, వే ఉంటే విల్ ఉంటుంది. సో 2 విధాలుగా మేము ముందుకు వచ్చినాం, ఒక గుడ్ స్పిరిట్ అండ్ మంచి ఉద్దేశంతో, చిత్తశుద్ధితో ఉన్నాం. వీఆర్ వెరీ కమిటెడ్ పీపుల్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ కన్విక్షన్ అండ్ వీ డూ ఎవ్రీ వర్క్ విత్ పర్పస్. ఇప్పుడు మీరు ఏదైతే కొన్ని మేనిఫెస్టోలో మీరు చేర్చుకున్నారు కదా, సో మా పాపులర్ టీవీ ద్వారా మీ వార్డు డివిజన్లకు కొన్ని చెప్పేసేయండి. చెప్తామండి. నేను గమనించిన మీకు చెప్పినట్టు బేసిక్ నీడ్స్ అయితే కంపల్సరీ వీల్ లుక్ ఆఫ్టర్ దట్, దానికి నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. అది కాకుండా ఇప్పుడు మనకి ఇది చూడండి, మేము ఫస్ట్ పాయింట్ ఏం పెట్టామంటే పూర్ కమ్యూనిటీ చాలామంది ఉన్నారండి ఈ డివిజన్లో. ఫస్ట్ పాయింట్ అందుకే ఏం పెట్టామంటే ఈ మహిళలకు ఉపాధి ఇస్తూ, ఎట్లా కొందరు స్కిల్ ఓరియంటెడ్ ఉన్నారు, అంటే కుట్టు నేర్చుకొని ఉన్నారు, కుట్టే వాళ్ళు ఉన్నారు, ఇంటి వరకే ఉంది వాళ్ళకి మెషిన్స్, ఏది కుట్టు మెషిన్స్ ఇస్తాము. లేదు ఇంట్రెస్టెడ్ ఉంది మేము నేర్చుకుంటామంటే ట్రైనింగ్ ఇప్పిస్తాం 3 months ఖచ్చితంగా. అది ఇప్పించి ఆ పీరియడ్లో స్టైఫండ్ కూడా మేము ప్రామిస్ చేసాం.
ఎందుకంటే దట్ ఈస్ అ వే, ఒక మార్గము. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయండి, ఉమెన్కి ఎంతో ఉన్నాయి. మోడీ గవర్నమెంట్లో అవి రన్ అవుతున్నాయి. వాళ్ళకి అవగాహన లేదు. అంటే ఉన్నాయి ఉన్నాయి అని అంతే వింటున్నారు కానీ వాళ్ళకి రీచబుల్గా ఏదీ లేదు. సో వీఆర్ మేకింగ్ ఎ వే, అవర్ సెల్వ్స్ ఆర్ రీచింగ్ టు దెమ్. అంటే మేము స్వయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి పని తీసుకురావాలా, పని దగ్గరికి వీళ్ళని తీసుకెళ్ళాలా, అక్కడ సిచ్యుయేషన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఇప్పుడు కదలని వాళ్ళు ఉంటారు, బట్ స్టిల్ దే ఆర్ ఎనర్జెటిక్, ఏజ్డ్ వాళ్ళ దగ్గరికి మేము స్కీమ్స్ ద్వారా, స్వయం ఉపాధి స్కీమ్స్ ద్వారా మేము వాళ్ళ దగ్గర తీసుకొస్తాం. యంగ్ పిల్లలు ఉన్నారు, డిగ్రీ కంప్లీట్ చేసి ఊరికనే ఉన్నారు, వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ గైడెన్స్ ఇస్తాం మేము. చదివి ఉన్న పిల్లలు ఉన్నారు, ప్లేస్మెంట్స్ కొరకు మేము వీ నో మెనీ ప్లేసెస్. తను ఐటీ సెక్టర్ మంచి ఏమంటారు అవగాహన ఉన్న వ్యక్తి మా హస్బెండ్. నేను నా స్టూడెంట్స్కి గైడ్ చేసినట్టే మా డివిజన్ వాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తాను. ఇవి ఉన్నామండి. అవి కాక మేము పూర్ కమ్యూనిటీ వాళ్ళు మా డివిజన్లో ఎవరైతే ఉన్నారో 5016 రూపీస్, మేమంటే 5016 ఆడపిల్ల పుడితే ఎంకరేజ్ చేయడానికి ఇవ్వాలని డిసైడ్ అయినాం. దాని తర్వాత సడన్ డెత్స్ అయినాయి అనుకోండి, మన డివిజన్లో సడన్ డెత్ ఏదన్నా పూర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా మినిమం ఖర్చులకు కూడా ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి 3000 రూపాయలు ఇవ్వాలని ఒక హామీ ఇచ్చొచ్చాము. అది కాకుండా యూత్కి ఏ విధంగా గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి ప్లేస్మెంట్స్, వాళ్ళ చదివిన చదువు, వాళ్ళు ఎక్కువ చదువుతానంటే ఇంకా మేము వాళ్ళని చదివించడానికి ఏమేమి వేస్ ఉన్నాయో వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. అది కాకుండా ప్లేస్మెంట్ అష్యూరెన్స్ కూడా ఇస్తాము. అవి కాకుండా చాలా మీరు చూడండి, మన డివిజన్లో సబ్ హెల్త్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాము. 3 monthsకి ఒకసారి హెల్త్ చెకప్ పెట్టాలనుకుంటున్నాము. తర్వాత ఆర్ఓ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కొరకి ఇవన్నీ ఉన్నాయి. ఎంత ఆరాటం ఉందంటే మాకు, మేము కమిటెడ్ పీపుల్ కదా, ఏదో చెప్పి వెళ్ళే వాళ్ళం కాదు. మీరు మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటారు ఖచ్చితంగా, నాన్ను కాదు. మేము ఎక్కడైతే డెవలప్మెంట్ చేయగలిగామో చేసామో ఈ 5 yearsలో మాత్రం చేయడానికి మాకు మస్తు స్కోప్ ఉంది, ఫండ్స్ ఉన్నాయి మాకు. అంటే ఇప్పుడు మీ వార్డు డివిజన్స్ మీరు చదువుకున్న పర్సన్ ఓటు వేయాలా, లేదనంటే మీరు అభివృద్ధి కార్యక్రమాలు పక్కా చేస్తారన్న నమ్మకంతో ఓటు వేయాలా, లేదంటే మీకు అంటే మోదీ గారి ప్రభుత్వం ఉన్న నమ్మకం మీద ఓటు వేయాలా, అసలు మీరు ఏ రకంగా ఆశిస్తున్నారు? ఫస్ట్ అండి, డెవలప్మెంట్ చేసే పార్టీ బీజేపీ. సెంట్రల్ ఫండ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండ్ అవి పవర్ఫుల్ ఫండ్స్. అది ఏదో అట్లా మామూలుగా ఇచ్చి ఇంకా చెయ్యండి, ఇంకా ఇది మీదే పని అని అంటే అది కుదరదు. ఇనఫ్ ఫండ్స్, ఇంకా అడిగితే ఎక్కువ కూడా తెచ్చుకునే సోర్స్ ఉంది మనకి. అది తెచ్చే కెపాసిటీ మాకుంది, ఆ సత్తా మాకుంది. అంటే అది కేంద్రం వరకే, తర్వాత కేంద్రం నుంచి రాష్ట్రం తీసుకొని వస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఎట్లాంటి ఇప్పుడు 2 years నుంచి వాళ్ళ పరిపాలన చూస్తున్నాం. ప్రజలకు మాత్రం ఎలాంటి సదుపాయాలు అయితే కలగలేదు, చాలా డిసప్పాయింట్తో ఉన్నారు. సో మీరు ఇంకా ఏ రకంగా వాళ్ళకి భరోసా ఇస్తారు? అంటే ఇప్పుడు మన కరీంనగర్లో మొత్తం 66 డివిజన్లో దాదాపుగా బీజేపీ పార్టీ ఎక్కువనే పోటీ చేస్తున్నారు. సో ఎన్ని జెండాలు మీరు ఎగురవేయబోతున్నారు? మేము మాకు బండి సంజయ్ అన్నతో మీటింగ్ అయినప్పుడు మాత్రము, అన్న టార్గెట్ 50 divisions, 45 మాత్రం ఖచ్చితంగా వస్తాయి, ఇంకా వస్తే సంతోషము. ఆ దిశగా ఉన్నాము మేము కమిటెడ్గా. ఎవ్రీ డివిజన్ మీరు వెళ్ళండి, మీరు ఇంటర్వ్యూ తీసుకోండి. ఎందుకు వేయాలనేది మీరు అడిగారు కదా ప్రశ్న. ఇప్పుడు కమిటెడ్ పీపుల్ ఉన్నాము, సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నాము, అన్నిటికంటే ముఖ్యంగా అవగాహనతో ఉన్నాం. ఎలా చేస్తే మనకు అభివృద్ధి కనబడాలి, అది విజిబుల్గా ఉండాలి. అది సోర్స్ మాకు తెలుసు, రిసోర్స్ ఉంది, సోర్స్ ఉంది. సో వాటిని కరెక్ట్గా ఉపయోగించుకునే సత్తా ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది. ఎవరిని అప్రోచ్ అయితే ఏ విధంగా అది ఉపయోగంలోకి తేవాలి అనేది. చూడండి, నాలెడ్జ్ ఉండగానే అయిపోదు, దాన్ని ఉపయోగించుకునే కెపాసిటీ కావాలి, చిత్తశుద్ధి కావాలి, ఉద్దేశం మంచిగా ఉంటే ఉపయోగపడుతుంది. ఆ కమిట్మెంట్తో మేము ఉన్నామండి. సర్దారు, నేను ఇప్పుడు చేసినటువంటి ఇంటర్వ్యూలలో ఏమంటున్నారంటే, కొంతమంది మామూలుగా బయట టాక్ ఏంటంటే జనాలు ఇప్పుడే తిరుగుతారు, వాళ్ళు ఇప్పుడు గడప గడపకి ఇంటికి ప్రతి ఒక్కరిని, అంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని, ఆటోలో ఉన్న వాళ్ళని వెళ్ళి కలుస్తారు, మొక్కుతారు, దండం పెడతారు ఓటేయమని, తర్వాత ఖచ్చితంగా రారు అన్న భావన అయితే చాలా మందిలో చేరింది. సో అలాంటి భావన వాళ్ళకి పోవాలంటే మీరు ఏం చెప్తారు? మీరు అన్ని ప్రజలలో తిరిగి ఈ ప్రశ్న అడుగుతున్నారంటున్నారు. మీ ద్వారా నేను ప్రతి
మీలాగా అంటే మీకు ఇలాంటి ప్రశ్న అడిగిన ప్రతి వారికి చెప్పుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్. ఇది ఈ విధంగా తిరిగి చెప్పాల్సిందే. మీరు అంటున్నారు కదా, ఆటోలో ఆపి మరీ చెప్తారు, రోడ్డు మీద నడిచి పోయే వారికి చెప్తారు అంటే ఆ విధంగానే మేము రీచ్ కావాలి ప్రజలకి. దాని తర్వాత ఏం సర్వీస్ ఉంటుంది? ఇంటికి వెళ్తాము, వీధులలో ఒక మీటింగ్ పెడతాము, వాళ్ళ సమస్యలు తెలుసుకొని అప్పుడు వర్క్ స్టార్ట్ అవుతుంది. హామీ అయితే మేము ఈ విధంగా ఇవ్వగలుగుతున్నాము, మీరు ఒక ఏమంటారు అవకాశం ఇవ్వండి అని అడగాలి. ఇది అంటే సేవ కాబట్టి మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అడగాలి. ఆ తర్వాత ఏ ఏ అక్కడ అవసరమో దాన్ని బట్టి మేము ఏ ఛానల్ త్రూ వెళ్ళాలనేది మేము డిసైడ్ చేస్తాం. అప్పుడు డిసైడ్ చేసి ఆ ఛానల్ త్రూ, ప్రాపర్ ఛానల్ అంటాం కదా, ఆ ఛానల్ త్రూ ఏ అవసరాన్ని బట్టి మనం గ్రూప్ చేసి ఒక కాజ్ దానికి ఉంది. సో దీన్ని ఎన్ని కేసెస్ ఉన్నాయి, ఈ ప్రోగ్రామ్ని మనము ఎన్ని రిప్రజెంటేషన్స్ వచ్చాయి, దీన్ని ఎక్కడ పోతే మనకు అది శాంక్షన్ అవుతుంది, ఆ అవగాహనతోని మేము పోవాలి. కమిటెడ్గా ఉన్నామండి. మీరు వచ్చి చూడండి తర్వాత ఏ విధమైన సర్వీస్ మేము ఇవ్వబోతున్నామో. ఒక ప్రామిస్ అనేది అందరు చేసినారు కాబట్టి ప్రజలు నమ్మలేని పరిస్థితి ఇంతకుముందు ఉన్న వాళ్ళు తీసుకొచ్చిండ్రండి. ఇప్పుడు నమ్మాలి అని అంటే మాకు అవకాశం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అంటే మేము సర్వీస్ ఓరియంటెడ్ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాం కాబట్టి ఇస్తే అది మీరు చూస్తారు. సో అది మేము ప్రామిస్ చేయగలుగుతాం. మీరు అవకాశం ఇవ్వండి, మేము ప్రూవ్ చేసుకుంటాం. అవకాశం ఇవ్వకపోతే అది మేము చెప్పలేము కదా. సో ఇవ్వండి, చూస్తారు అన్న ఒక మెసేజ్తోనైతే మేము ముందుకు వస్తున్నాం. సో ఇదండి సరిత గారి మాటలు. సో ఒక అవకాశం ఇచ్చి చూస్తే తను ఏంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. సో అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.